హాయ్ నమస్తే అండి. నేను ఈరోజు ఒకటి చెప్తున్నాను. ఏంటంటే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా మీకు. ఇది పాదు ఎండిపోయాక కోసినటువంటి గుమ్మడికాయ అన్నమాట ఇది. అలా అయితే కనుక మనకి వడియాలు పెట్టుకోవడం లేట్ అయినా కానీ కాయ పాడవకుండా ఉంటుందన్నమాట. ఇలా ఎండిపోవాలి పాదు. ఆ తర్వాత ఇది మా పనమ్మాయి తీసుకొచ్చింది, 4 కాయలు తెచ్చింది. ఒక కాయ ఇలా, ఈ కాయ ఏం చేయాలంటే ఇది బూడిద ఉంది కదా, ఆ బూడిదని శుభ్రంగా కడిగేయాలి. కడిగేసి మన పద్ధతి ఏంటంటే అది మగవాళ్ళ చేత కొట్టిస్తాం కదా, పైనుంచి కిందకి పడేస్తాం, లేకపోతే చిన్న నాటు పెట్టిస్తాం, అంటే మగవాళ్ళ చేత పెట్టించాలంటారు. అందుకని ఈ జాత పొద్దున్న దీనికి పైనుంచి కిందకి పడేశారు, పగిలిందనమాట. ఇది ఈ కాయ. ఇది ఇలా ముక్కలు చేసేసుకుని నేను ముక్కలు చేసుకున్నాక ఫస్ట్ ఏం చేయాలంటే గింజలన్నీ ఫస్టే తీసేసుకోవాలి. తర్వాత తీసుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఫస్టే ఇలా ముక్కలు చేసుకుని గింజలు తీసేసుకోవాలి. గింజలు తీసేసుకుని అప్పుడు నేను చాకుతోటి దీన్ని కత్తిపెడితో కూడా కోసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ పైన కుర్చీలో కూర్చుని డైనింగ్ టేబుల్ మీద కోసాను. ఇలా ముక్కల కింద కోసాను అనమాట. ఇలా ముక్కల కింద కోసాను, ఇలా ముక్కల కింద కోసానమాట. ఇవి కోసిన ముక్కలు దీంట్లోకి వేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే తర్వాత ఒక క్లాత్లోకి తీసుకుని ఈ ముక్కలన్నిటిని ఏం చేయాలంటే ఒక క్లాత్లో తీసుకుని దాంట్లో వేసి అప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం పసుపు వేసేసి మనం దాన్ని ఇలా మూట కింద కట్టేసి ఏదైనా పీట మీద పెట్టి దాని మీద బరువు పెట్టాలి. ఏదైనా బరువు పెడితే ఆ నీరంతా కిందకు దిగిపోతుంది అనమాట. దిగిపోయాక మర్నాడు పొద్దున్న తీసుకుని అవి శుభ్రంగా అవి నీళ్ళంతా కిందకి కారిపోయి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ నీళ్లు తీసేసుకుని అప్పుడు దాంట్లో మనం రేపు వడియాలు పెట్టుకుంటే ఈరోజు రాత్రి మినపప్పు నానబెట్టుకోవాలి. దీనికి ఒక సాల్ట్ మినపప్పు పడుతుంది, అంటే 1/4 కేజీ మినపప్పు పడుతుంది. అది నానబెట్టుకుని పొద్దున్న గ్రైండ్ చేసేసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఉప్పు, ఇంగువ, పచ్చి ఇంగువ వేసేసి దీనిలో ముక్కల్లో కలిపేయాలన్నమాట. ముక్కల్లో కలిపేసి వాటిని ఎండలో పెట్టుకోవాలి. కలిపేసుకుని కావాల్సిన పిండి తీసుకుని కలుపుకుని అది ముద్ద అయ్యేటట్టు ఇలాగ చూసుకుని అప్పుడు పైన ఎండలో ఒక క్లాత్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఇలాంటి కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్, ఇలాంటి ప్లాస్టిక్ కవర్ మీద కానీ మనం ఎండలో పెట్టుకుంటే 2 రోజులు పెట్టుకునేసరికి పైకి వచ్చేస్తాయి అన్నమాట. తీసేసి మళ్ళీ తిరిగేసి పెట్టుకోవాలి. అలా 4 రోజులకి బాగా ఎండ ఉంటే 4 రోజులకి ఎండిపోతాయి. లేకపోతే అవి ఎండిదాకా మనం ఎండబెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన వడియాలు చాలా బాగుంటాయి కదా, మీకు అందరికీ తెలుసు కదా. కాకపోతే కొంచెం కష్టపడాలి, దీనికి కొయ్యడం అది కొంచెం పని ఉంటుంది. కొంచెం కష్టపడితే మనకి మంచి రుచికరమైన వడియాలు తయారవుతాయి అన్నమాట. గుమ్మడి వడియాలు బయట అమ్ముతారు కానీ అవి సరిగ్గా బాగుండట్లేదు. అందుకనే కష్టమైనా సరే పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం మనం. ఓకే, మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.